భూపాలపల్లిలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిశీలించిన ఆయన రోగులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. 5 రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడం, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు, వినియోగంలో లేని ట్రాన్స్ఫార్మర్, తాళం వేసి ఉన్న ఎంఆర్ఐ స్కాన్ గది, పైకప్పు నుంచి వర్షపు నీరు కారడం వంటి సమస్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది భూపాలపల్లి జిల్లా ఆసుపత్రి. ఇది మహారాష్ట్ర కానీ ఇటు కాళేశ్వరం మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా వైద్య సేవల కొరకు ఇక్కడికి వస్తారు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రతి పేషెంటు తీవ్రమైనటువంటి మనోవేదనతో ఇక్కడి నుంచి పోతా ఉన్నాడు. ఏదో సామెత ఉండే ఏదో రోగానికి వస్తే ఏదో అన్నట్టు అయిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు, హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్స్కు ఇచ్చేటువంటి వైద్య సేవలు కావచ్చు, అదేవిధంగా బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం కావచ్చు. ఈరోజు మరి ఈ హాస్పిటల్లో వైద్య సేవలు చూస్తూ ఉంటే పూర్తి నిర్లక్ష్యం కనబడడం ఒక పక్క అయితే, ఇక్కడ కావాల్సినటువంటి వైద్య సిబ్బంది కూడా లేకపోవడం, బాధ్యతతో ఉండాల్సినటువంటి వ్యవస్థ బాధ్యత రాహిత్యంతో ఉండడం, కనీసం మంచినీళ్ళు, కనీసం టాయిలెట్ పోతే నీళ్ళు ఇవ్వలేనటువంటి నిస్సాయ స్థితిలో